మేడ్చల్ జిల్లా కోంపల్లిలో మరో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు చేసింది ఈగల్ టీం. లేడీస్ హై హీల్స్ కింద దాచి డ్రగ్స్ పార్సిల్స్ చేస్తున్న మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్య, అతని మిత్రుడు హర్షాలను అరెస్టు చేశారు పోలీసులు. కోంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఢిల్లీకి చెందిన నిక్కీ, జెర్రీ, నైజీరియన్లు కలిసి సూర్యకు డ్రగ్స్ పంపించినట్లు తెలిపారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, స్రవంతి, హైదరాబాద్లో చూసినట్టయితే మరో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టయింది. మొత్తం మీద చూసినట్టయితే ఓ వైపున పబ్బులు, మరోవైపున చూసినట్టయితే రెస్టారెంట్లు కేంద్రంగానే ప్రధానంగా డ్రగ్ రాకెట్లు జరుపుతున్నారనే సమాచారం మేరకు ఈగల్ టీము ఒకేసారిగా డెకే ఆపరేషన్ నిర్వహించారు. ఆ తర్వాత ఏకకాలంలోనే పలు పబ్బులపైన దాడులు చేయడం జరిగింది. ఇందులో చూసినట్టయితే ప్రధానంగా కూడా పలువురు సంబంధించినటువంటి పబ్బులు చూసినట్టయితే చాలా వరకు పెద్ద లిస్ట్ ఉందని చెప్పొచ్చు. ఇందులో ప్రిజం పబ్బు, పామ్ పబ్బు, బడ్ బాక్స్ సంబంధించినటువంటి పబ్బుతో పాటుగాను వాక్కోరా పబ్బు, బ్రాడ్వేకి సంబంధించినటువంటి పబ్బుల్లో ఉన్నటువంటి 23 మందిని కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ శివారు ప్రాంతమైనటువంటి ఈ కోంపల్లిలో ఉన్నటువంటి ఒక మల్నాడు రెస్టారెంట్ సంబంధించినటువంటి యజమాని సూర్యను కూడా ఇటు ఈగల్ టీం నార్కోటిక్స్ డ్రగ్ సంబంధించినటువంటి అధికారులు కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రముఖ ఒక హాస్పిటల్కి చెందినటువంటి కార్డియాలజిస్ట్ ప్రసన్న కుమార్ అనే వ్యక్తికి 23 సార్లు కూడా ఈ సూర్య అనే వ్యక్తి డ్రగ్ను సరఫరా చేసినట్లుగాను ఇప్పటికే ఈగల్ టీం నార్కోటిక్ బృందం కూడా గుర్తించింది. ఈ క్రమంలో ఓ వైపున పలు రెస్టారెంట్లతో పాటుగాను అదేవిధంగా పబ్బులు అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్తో పాటుగాను మాదాపూర్లో ఉన్నటువంటి వివిధ సంబంధించినటువంటి పబ్బులపైన ఇప్పటికే ఈగల్ టీం అంటే నార్కోటిక్ బ్యూరో ప్రధానమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. ఓ వైపున రాష్ట్ర ప్రభుత్వం చూసినట్టయితే ఎక్కడికక్కడ కూడా పబ్బులు కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, వాటిపైన ప్రధానమైనటువంటి దృష్టి సారించాలని ఓపెన ఆదేశాలు ఇచ్చింది. ఇక రాష్ట్రంలో డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో గంజాయి కావచ్చు, అదేవిధంగా వివిధ రకాలకు సంబంధించినటువంటి కొకైన్ కావచ్చు, ఏదైనా డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా వరకు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఓ వైపున ప్రభుత్వము భావిస్తున్నటువంటి క్రమంలో ఇక యాంటీ నార్కోటిక్ బ్యూరో దీనికి ఈగల్ టీమ్గా మొన్ననే దీనికి పేరు పెట్టడం జరిగింది. ఇక ఈగల్ టీమ్ స్క్వాడ్ చూసినట్టయితే ప్రధానంగా ఏదైతే పబ్బులపైన ప్రధానమైనటువంటి దృష్టి సారించింది. అదేవిధంగా వివిధ నగర శివారు ప్రాంతంలో ఉన్నటువంటి రెస్టారెంట్లు కేంద్రంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి వారిపైన డెకే ఆపరేషన్ చేసి కూడా ఇటు ఈగల్ టీం గుర్తించి ఆ తర్వాత వాళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని రిమాండ్ కూడా తరలించారు. ఇక మొత్తం మీద పబ్బులకు సంబంధించినటువంటి యాజమాన్యాన్ని కూడా ప్రశ్నిస్తుంది. ఇక వారికి సంబంధించినటువంటి ఎవరంటే పబ్బులు, రెస్టారెంట్ల కేంద్రంగా జరిగినటువంటి డ్రగ్ సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రధానంగా యాంటీ నార్కోటిక్ బ్యూరో ఇప్పటికే పలు ఆధారాలను అన్నిటిని కూడా రాబట్టగలిగింది. ఇక నిందితులను 22 మందిని గుర్తించారు. ఇందులో చూసినట్టయితే కూడా ఈ కోంపల్లికి చెందినటువంటి మల్నాడు రెస్టారెంట్ యజమానైనటువంటి సూర్యతో పాటుగాను అదేవిధంగా ఒక డాక్టర్ ప్రసన్న కుమార్తో పాటుగాను వివిధ పబ్లిక్ చెందినటువంటి వారికి సంబంధించినటువంటి లిస్ట్ అవుట్ అంటే పూర్తి చేసింది. వారి యజమానులకు నోటీసులు జారీ చేసి విచారణ కొనసాగించనుంది. మొత్తం మీద అతిపెద్ద అంటే యాంటీ నార్కోటిక్ బ్యూరో చేసినటువంటి ఏకకాల దాడులలో చూసినట్టయితే ఇప్పటికే 10ల సంఖ్యలలో పెద్ద ఎత్తున పబ్బులపైన రైడ్ చేశారు. ఇక నగర శివారు ప్రాంతాలలో అయినటువంటి రెస్టారెంట్లలో దాడులు చేసి ఏకంగా 22 మందిని ఇప్పటికే ఇందులో గుర్తించడం జరిగింది. ఇక డ్రగ్స్ సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా యాంటీ నార్కోటిక్ బ్యూరో కూడా వెల్లడించే అవకాశం ఉంది.